Good morning all. Today we are going to discuss about variable control charts in unit 2. Okay. In variable control charts, first we have to learn about introduction part and construction of control chart for mean or X bar chart. Now let us know about the introduction part for variable control charts. ఇక్కడ మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో కంట్రోల్ చార్ట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకే, అంటే ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొసీజర్స్లో మనకి వచ్చే క్వాలిటీ యొక్క లెవెల్స్ అన్నిటినీ కూడా టెస్ట్ చేయడానికి ఆ యొక్క ప్రొడక్ట్స్ అన్నీ కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ ఆర్ ఇన్ కంట్రోల్లో ఉన్నాయా, క్వాలిటీ లెవెల్స్ అనేవన్నీ చెక్ చేసుకోవడానికి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అండ్ వాటిలో వేరియేషన్స్ రావడానికి గల రీజన్స్, దట్ మీన్స్ ఛాన్స్ అండ్ అసైనబుల్ కాజెస్ అండ్ అలాగే యూజెస్ ఆఫ్ ఎస్క్యూసి, 3 సిగ్మా లిమిట్స్ అండ్ ఇలాగా యూనిట్ 1లో వేరియస్ ప్రొసీజర్స్ అన్నీ నేర్చుకున్నాం. ఓకే, అయితే అక్కడ చెప్పుకున్నాం మనకి తీసుకున్న నెంబర్ ఆఫ్ శాంపుల్ సబ్ గ్రూప్స్ అన్నీ కూడా విత్ ఇన్ కంట్రోల్లో ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవాలంటే కనుక మనం కంట్రోల్ చార్ట్స్ని డ్రా చేయడం ద్వారా లేకపోతే వాటిని కన్స్ట్రక్ట్ చేయడం ద్వారా వాటి యొక్క క్వాలిటీ లెవెల్స్ని మనం చెక్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. ఓకే, అయితే ఇక్కడ ఈ కంట్రోల్ చార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వీటిని 2 టైప్స్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఆర్ కంట్రోల్ చార్ట్స్ ఫర్ వేరియబుల్స్ అండ్ కంట్రోల్ చార్ట్స్ ఫర్ అట్రిబ్యూట్స్. ఓకే, ఇక్కడ కంట్రోల్ చార్ట్స్ ఫర్ వేరియబుల్స్ అనేది ఈ సెకండ్ యూనిట్లో మనం నేర్చుకునే టాపిక్ అనమాట. ఓకే, వేరియబుల్స్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు కదా. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఏ కాన్స్టెంట్, ఇట్స్ వ్యారీయింగ్ ద different values is called as variable. ఓకే, ఈ యొక్క వేరియబుల్ చార్ట్స్లో మనం ఇక్కడ మెయిన్ స్పెసిఫిక్గా నేర్చుకునేవి ఏంటంటే ఎక్స్ బార్ చార్ట్, రేంజ్ అంటే దట్ మీన్స్ ఆర్ చార్ట్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ చార్ట్. ఇవి కన్స్ట్రక్షన్ ఆఫ్ వేరియబుల్ కంట్రోల్ చార్ట్స్లో ఇక్కడ మనం నేర్చుకునేవి. అండ్ అట్రిబ్యూట్స్ చార్ట్స్ అనేవి దట్ ఈస్ అనదర్ వే, అంటే వాటి యొక్క క్వాలిటీ ఆర్ క్యారెక్టర్ని మనం బేస్ చేసుకొని అక్కడ వాటిని మెజర్ చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా నెక్స్ట్ ఫర్దర్గా నేర్చుకుందాము. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ తెలుసుకునేది ఏంటంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ కంట్రోల్ చార్ట్స్ ఫర్ వేరియబుల్స్. ఓకే, ఈ యొక్క వేరియబుల్ చార్ట్స్ అన్నీ కూడా డిఫరెంట్ మెజర్స్ని అంటే క్వాలిటీ క్యారెక్టరిస్టిక్స్ యొక్క డిఫరెంట్ మెజర్స్ని మనం బేస్ చేసుకుని ఇక్కడ మనం కంట్రోల్ చార్ట్స్ని డెరైవ్ చేయడం జరుగుతుందన్నమాట. సో దట్ ఈస్ వన్ ఈజ్ మెజర్ ఆఫ్ లొకేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెజర్ ఆఫ్ ద డిస్పర్షన్. ఓకే, ఇక్కడ మెజర్ ఆఫ్ లొకేషన్ అంటే దట్ ఈస్ ఇండికేటెడ్ బై మీన్ అనమాట. ఓకే, మీన్ ఓన్లీ మీన్ అనేది మెజర్ ఆఫ్ లొకేషన్ మీద డిపెండ్ అయ్యి ఎక్స్ బార్ చార్ట్ని మనం కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మెజర్ ఆఫ్ డిస్పర్షన్ అంటున్నాం. ఓకే, మెజర్ ఆఫ్ డిస్పర్షన్ అంటే ఇక్కడ రేంజ్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్, దట్ మీన్స్ ఆర్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ చార్ట్స్ని మనం ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇవన్నీ కూడా మీరు ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నవే, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అండ్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అనేది. ఓకే, ఆ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే దట్ మీన్స్ ఆ మెజర్ ఆఫ్ లొకేషన్లోనే మనం ఫస్ట్ ప్రిఫర్ చేసేది ఏంటంటే మీన్, అంటే దట్ మీన్ ఎక్స్ బార్ తోటి ఇండికేట్ చేస్తాము. సో దానిని బేస్ చేసుకుని ఎక్స్ బార్ కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మెజర్ ఆఫ్ డిస్పర్షన్. ఓకే, ఆ మెజర్ ఆఫ్ డిస్పర్షన్ అంటే దట్ మీన్స్ అక్కడ కూడా మెజర్ ఆఫ్ డిస్పర్షన్స్లో కొన్ని నేర్చుకుంటాము. వాటిలో మనం ఇక్కడ కన్సిడర్ చేసేవి ఏంటంటే రేంజ్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్. రేంజ్ని ఆర్తో డినోట్ చేస్తాము అండ్ అలాగే స్టాండర్డ్ డీవియేషన్. ఓకే, ఈ 2 చార్ట్స్ని మెజర్ ఆఫ్ డిస్పర్షన్లో కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో అంటే ఇక్కడ ఫైనల్గా మనం ఇక్కడ ఈ మెజర్స్ ఆఫ్ వేరియబుల్ కంట్రోల్ చార్ట్స్లో లొకేషన్ అండ్ డిస్పర్షన్ని బేస్ చేసుకొని ఇక్కడ టోటల్లీ మనం 3 నెంబర్ ఆఫ్ చార్ట్స్ని కన్స్ట్రక్ట్ చేయడం నేర్చుకోవడం జరుగుతుంది.
That is, first one is X bar chart and R chart and standard deviation chart. ఓకే, చూడండి ఇందులో ఫస్ట్ ఏంటంటే కంట్రోల్ చార్ట్ ఫర్ మీన్, దట్ మీన్స్ ఎక్స్ బార్ చార్ట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ యొక్క ఎక్స్ బార్ చార్ట్ని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే కనుక ఈ 6 స్టెప్స్ ఫాలో అవ్వాలన్నమాట. 1 by 1 మనం ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏంటంటే మొత్తం టోటల్లీ 6 ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చి మెజర్మెంట్, అండ్ సెకండ్ వన్ వచ్చి సెలెక్షన్ ఆఫ్ ది శాంపుల్స్ ఆఫ్ ది సబ్ గ్రూప్స్, అండ్ థర్డ్ వన్ వచ్చి క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎక్స్ బార్ అండ్ ఆర్ ఫర్ ఈచ్ సబ్ గ్రూప్స్, అండ్ ఫోర్త్ వన్ కంట్రోల్ లిమిట్స్ ఫర్ ఎక్స్ బార్ చార్ట్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ కంట్రోల్ చార్ట్స్ ఫర్ ఎక్స్ బార్, అండ్ ఫైనలీ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఎక్స్ బార్ చార్ట్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ స్టెప్ బై స్టెప్ చూద్దాం. మా వీటిలో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క మెజర్మెంటు, సెలెక్షన్ ఆఫ్ ది శాంపుల్స్ ఆఫ్ ది సబ్ గ్రూప్స్, ఈ 2 స్టెప్స్ కూడా ఎక్స్ బార్ చార్ట్కి ఆర్ చార్ట్కి సేమ్ అనమాట. అంటే ఇక్కడ మెజర్మెంటు, ఇక్కడ సెలెక్షన్ ఆఫ్ ది శాంపుల్స్ ఆఫ్ ది సబ్ గ్రూప్స్ ఏవైతే తీసుకుంటున్నామో, ఎక్స్ బార్ చార్ట్కి ఏవైతే తీసుకుంటున్నామో నెక్స్ట్ ఆర్ చార్ట్కి కూడా సేమ్ అవే ఫాలో అవుతాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎక్స్ బార్ అండ్ ఆర్ ఈచ్ సబ్ గ్రూప్ అంటే ఈ యొక్క 3rd నుంచి 4, 5, 6 ఈ 4 స్టెప్స్ ఆర్ చార్ట్కి చేంజెస్ అవుతాయి అన్నమాట. ఓకే, చూద్దాం. ఇందులో ఫస్ట్ వన్ ఈజ్ మెజర్మెంట్ అంటున్నాం. ఓకే, ఇక్కడ మెజర్మెంట్ అంటే మనం కన్సిడర్ చేసే ప్రొడక్షన్ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో వాటిలో కొన్ని వేరియేషన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ వేరియేషన్స్ ఛాన్స్ కాజెస్ వల్ల లేకపోతే అసైనబుల్ కాజెస్ వల్ల యొక్క వేరియేషన్స్ వస్తున్నాయా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఆ అసైనబుల్ కాజెస్ వల్ల మనకు వచ్చే వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయడానికి ఇక్కడ మనం ఎక్స్ బార్ చార్ట్ని మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా అసైనబుల్ కాజెస్ వల్ల వచ్చే వేరియేషన్స్ ఏంటి అంటే కనుక యూజ్ ఆఫ్ ఫాల్టీ ఇన్స్ట్రుమెంటేషన్స్ కానీ, అండ్ ల్యాక్ ఆఫ్ క్లియర్ కట్ డెఫినేషన్స్ అంటే సరైన ప్రాపర్ మెథడ్స్ని అక్కడ యూజ్ చేయకపోవడం వల్ల కానీ, అండ్ అలాగే మిస్హ్యాండ్లింగ్ అంటే వాటి యొక్క ఎక్విప్మెంట్స్ని హ్యాండ్లింగ్ చేసే ప్రొసీజర్లో ఏవైనా ఇంప్రాపర్ రాంగ్ హ్యాండ్లింగ్స్ చేసినా ఇలాంటి వాటి వల్ల మనం అసైనబుల్ కాజెస్ ఛాన్సెస్ అక్కర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఓకే, సో ఈ ఫస్ట్ మెజర్మెంట్లో మనం ఏ చార్ట్ని మనం కన్సిడర్ చేయాలనుకుంటున్నాము అంటే దట్ మీన్స్ ఏ మెజర్ని మనం ఇక్కడ కన్సిడర్ చేయాలని తీసుకుంటున్నాం అనేది ఫస్ట్ ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి. ఓకే, స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం కదా మెజర్ ఆఫ్ లొకేషన్ అండ్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్. మెజర్ ఆఫ్ లొకేషన్ అంటే మీన్ చార్ట్ని కన్సిడర్ చేసుకోవాలి, అండ్ అలాగే మెజర్ ఆఫ్ డిస్పర్షన్ అంటే రేంజ్ ఆర్ స్టాండర్డ్ డీవియేషన్ని కన్సిడర్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏ మెజర్ని ఇక్కడ మనం బేస్ చేసుకొని ఈ యొక్క చార్ట్ కన్స్ట్రక్ట్ చేయాలి అనేది ఇక్కడ స్టెప్ 1 అనమాట. ఫస్ట్ మనం తీసుకునేది మెజర్మెంట్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సెలెక్షన్ ఆఫ్ ది శాంపుల్స్ ఆఫ్ ది సబ్ గ్రూప్స్. ఓకే, ఇది సెలెక్షన్ ఆఫ్ ది శాంపుల్స్ ఆఫ్ ది సబ్ గ్రూప్స్ అనేది అక్కడ మనకి తీసుకునే అనాలిసిస్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అంటే మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ శాంపుల్స్ మనకి అంటే దట్ మీన్స్ అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొసీజర్లో బ్యాచ్ వైజ్ కానీ లేకపోతే అవర్లీ బేసిస్ వైజ్ కానీ మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయో వాటి యొక్క నెంబర్ని మనం బేస్ చేసుకుని అక్కడ నెంబర్ ఆఫ్ శాంపుల్ సబ్ గ్రూప్స్ని మనం డివైడ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, పర్ సపోజ్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ డైలీ 24 hours వర్కింగ్ చేస్తుంది అనుకున్నాం. ఓకే, అందులో 3 షిఫ్ట్లు, షిఫ్ట్కి వచ్చి 8 hours వర్క్ చేస్తుంది అనుకుందాం. ఓకే, అయితే ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇదంతా మ్యానుఫ్యాక్చరింగ్ జరిగే ప్రాసెస్లో ఈ 3 షిఫ్ట్లో జరిగే ప్రొసీజర్స్లోంచి మనం షిఫ్ట్కి వచ్చి ఒక్కొక్క
దట్ మీన్స్ 2 అవర్స్కి వచ్చే శాంపుల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే దట్ మీన్స్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోంచి కొన్ని ర్యాండమ్గా కొన్ని శాంపుల్స్ కింద తీసుకుంటున్నాం. అంటే ప్రతి షిఫ్ట్కి వచ్చి 8 అవర్స్ అంటున్నాము, ఒక్కొక్క షిఫ్ట్కి 8 అవర్స్ అంటున్నాము. షిఫ్ట్లో మనం ఎవ్రీ 2 అవర్స్కి శాంపుల్స్, అంటే అక్కడ వరకు మ్యానుఫ్యాక్చరింగ్ జరిగిన వాటిలోంచి మనం ఇక్కడ కొన్ని నెంబర్ ఆఫ్ శాంపుల్ అబ్జర్వేషన్స్ని తీసుకుందాం అనుకుంటున్నాం. అంటే ఎవ్రీ 2 అవర్స్కి అంటే ఎన్ని వస్తాయి మొత్తం, అక్కడ ఒక షిఫ్ట్లో 4 సబ్ గ్రూప్స్ వస్తాయి. అండ్ ఎవ్రీ ఆ 4 సబ్ గ్రూప్స్లోంచి మనం తీసుకునే నెంబర్ ఆఫ్ శాంపుల్స్, అంటే అది మన యొక్క నెంబర్ని బేస్ చేసుకుని, అంటే లైక్ 20 అబ్జర్వేషన్స్ తీసుకోవచ్చు, 5 అబ్జర్వేషన్స్ తీసుకోవచ్చు, అలా అనమాట. అంటే కొన్ని అవర్లీ బేసిస్ మీద కానీ, లేకపోతే కొన్ని డైలీ బేసిస్ మీద కానీ, లేకపోతే కొన్ని వీక్లీ ప్రొడక్షన్స్ ఉంటాయి. అంటే చిన్న చిన్న ఐటమ్స్ అంటే పర్ డేలో బల్క్గా చాలా తయారు చేస్తూ ఉంటారు. కొన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఏమవుతుంది, కొన్ని డేస్ అండ్ వీక్స్ కూడా పట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అలా ఆ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొసీజర్ మీద బేస్ అయ్యి ఎక్కడ మనం తీసుకునే శాంపుల్ యొక్క సబ్ గ్రూప్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎక్స్ బార్ అండ్ ఆర్ ఫర్ ఈచ్ సబ్ గ్రూప్. ఇక్కడ ఎక్స్ బార్ అంటే మీన్ వాల్యూస్, ఆర్ అంటే రేంజ్ వాల్యూస్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ మెజర్మెంట్ తీసేసుకున్నాము. ఓకే, ఇక్కడ మనం ఎక్స్ బార్ చార్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ మెజర్మెంట్లో మెజర్ ఆఫ్ లొకేషన్ని కన్సిడర్ చేస్తున్నాము. అంటే మనం ఇక్కడ డ్రా చేయాల్సిన, కన్స్ట్రక్ట్ చేయాల్సిన చార్ట్ ఎక్స్ బార్ చార్ట్. ఓకే, నెక్స్ట్ సెలెక్షన్ ఆఫ్ ది శాంపుల్స్ ఆఫ్ ది సబ్ గ్రూప్స్. ఓకే, ఇక్కడ కొన్ని నెంబర్ ఆఫ్ ఒక 10 సబ్ గ్రూప్స్ తీసుకున్నాము. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ గ్రూప్స్లోంచి ఒక 5 శాంపుల్ అబ్జర్వేషన్స్ని మనం తీసుకుందాం అనుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇలా మనం తీసుకున్న డేటాకి ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే ఎక్స్ బార్ మీన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, రేంజ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి ఫర్ ఈచ్ సబ్ గ్రూప్స్. ఒక్కొక్క సబ్ గ్రూప్కి ఎక్స్ బార్ మీన్ అండ్ రేంజ్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. సో దానికోసం ఇది ఫార్ములా చూడండి, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎక్స్ బార్ అండ్ ఆర్ ఫర్ ఈచ్ సబ్ గ్రూప్. ఒక్కొక్క సబ్ గ్రూప్లోనూ మళ్ళీ మనకి కొన్ని నెంబర్ ఆఫ్ శాంపుల్స్ ఉంటాయి, చెప్పుకున్నాం కదా. ఓకే, ఒక సబ్ గ్రూప్లో 10 శాంపుల్స్ని తీసుకుందాం. అండ్ మళ్ళీ అగైన్ సెకండ్ సబ్ గ్రూప్లో 10 శాంపుల్స్, థర్డ్ సబ్ గ్రూప్లో 10 శాంపుల్స్, అలా నెంబర్ ఆఫ్ సబ్ గ్రూప్స్ ఉంటాయి. అగైన్ మళ్ళీ సబ్ గ్రూప్స్లో మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ శాంపుల్ అబ్జర్వేషన్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఏం చేయమంటున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ గ్రూప్కి మీన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి అండ్ అలాగే రేంజ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఈ స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఇది కూడా సేమ్ కాబట్టి ఇక్కడ ఇచ్చేసారు. ఈ స్టాండర్డ్ డీవియేషన్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు ఇక్కడ అవసరం లేదు. ఓకేనా. సో ఒక సబ్ గ్రూప్లో మనకి 5 నెంబర్ ఆఫ్ శాంపుల్స్ ఉన్నాయి, అంటే 5 వాల్యూస్ ఉన్నాయి అనుకుందాం అమ్మా. సో ఇక్కడ ఏం చేయాలి, మీను రేంజు క్యాలిక్యులేట్ చేయాలి. మనకి జనరల్గా మీన్ ఫార్ములా ఏంటి, ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ xi కదా. అంటే ఒక సబ్ గ్రూప్లో 5 వాల్యూస్ ఉన్నాయి అంటున్నాం, ఆ 5 వాల్యూస్ని టోటల్ చేసి బై 5 చేస్తే మీన్ వాల్యూ వచ్చేస్తుంది, అవునా. అది ఫస్ట్ సబ్ గ్రూప్ యొక్క మీన్ వాల్యూ. నెక్స్ట్ అలాగే సెకండ్ సబ్ గ్రూప్ తీసుకోండి, ఆ సెకండ్ సబ్ గ్రూప్లో 5 వాల్యూస్ ఉన్నాయనుకుందాం. అగైన్ వాటికి మీన్ వాల్యూ తీసుకోండి, అంటే ఆ 5 వాల్యూస్ని యాడ్ చేసి బై 5 చేయడం వల్ల సెకండ్ సబ్ గ్రూప్ యొక్క మీన్ వాల్యూ వస్తుంది. అలా థర్డ్ సబ్ గ్రూప్ మీను, ఫోర్త్ సబ్ గ్రూప్ మీను, ఫిఫ్త్ అప్ టు మనం 10 సబ్ గ్రూప్స్ కన్సిడర్ చేసామనుకుంటే ఆ 10 సబ్ గ్రూప్స్కి ఇండివిజువల్గా మీన్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా. ఇవి మీకు ప్రాబ్లం చేస్తున్నప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతుంది, ఫస్ట్ మాత్రం ఈ ప్రొసీజర్ వినండి. నెక్స్ట్ అలాగే రేంజ్ ఆర్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. రేంజ్ ఫార్ములా తెలుసు కదా మనకి, మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క సబ్ గ్రూప్లో 5 వాల్యూస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదమ్మా. ఈ 5 వాల్యూస్లో మ్యాక్సిమం వాల్యూ ఎంత, మినిమం వాల్యూ ఎంత అనేది చూడండి.
సో మ్యాక్సిమం వాల్యూలోంచి మినిమం వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే వాల్యూనే ఇక్కడ మనం రేంజ్ కింద కన్సిడర్ చేస్తాం. అర్థమైందా? అలా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ గ్రూప్కి రేంజ్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం తీసుకున్న సబ్ గ్రూప్స్లో ఎవ్రీ సబ్ గ్రూప్కి ఇండివిజువల్గా మీన్ వాల్యూ ఎక్స్ బార్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాము. అండ్ అలాగే రేంజ్ ఆర్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇది స్టాండర్డ్ డీవియేషన్, ఇది పక్కన పెట్టండి, ఆ తర్వాత నేర్చుకుందాం మనం. ఓకే, నెక్స్ట్ సో ఇది థర్డ్ స్టెప్ అయిపోయింది, అవునమ్మా. ఎక్స్ బారు ఆర్ వాల్యూస్ ఫర్ ఈచ్ సబ్ గ్రూప్స్కి క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ కంట్రోల్ లిమిట్స్ ఫర్ ఎక్స్ బార్ చార్ట్ అంటున్నాం. ఓకే, ఈ కంట్రోల్ లిమిట్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ముందుగా ఇంకొక స్టెప్ కూడా మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. అవేంటంటే ఎక్స్ డబల్ బార్ అండ్ ఆర్ బార్. ఓకే, ఇక్కడ ఎక్స్ బార్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ గ్రూప్ యొక్క మీన్ వాల్యూ, ఆర్ అనేది రేంజ్ ఆఫ్ ది ఈచ్ సబ్ గ్రూప్. నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నారమ్మా? ఎక్స్ డబల్ బార్ అండ్ ఆర్ బార్. మనం జనరల్గా మీన్ని ఒక బార్ తోటి రిప్రజెంట్ చేస్తాం, ఎక్స్ బార్ అనేది. ఇక్కడ ఎక్స్ డబల్ బార్ అంటున్నాం. అంటే ఏంటి? ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసిన మీన్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి మళ్ళీ ఎగైన్ ఓవరాల్గా మీన్ క్యాలిక్యులేట్ చేస్తే దానిని ఇక్కడ మనం ఎక్స్ డబల్ బార్ తోటి ఇండికేట్ చేస్తున్నాము. ఓకేనా? ఇవన్నీ మీన్ వాల్యూస్ వచ్చేస్తాయి. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ గ్రూప్కి మీన్ వాల్యూస్ వస్తాయి. దాన్ని x1 బార్, x2 బార్ అంటే సెకండ్ సబ్ గ్రూప్ అయితే x2 బార్, థర్డ్ సబ్ గ్రూప్ అయితే x3 బార్, అలా x10 బార్ అనుకోండి. ఇలా వచ్చిన మీన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి కలిపి ఓవరాల్గా మీన్ క్యాలిక్యులేట్ చేయాలి. దాన్నే మనం ఇక్కడ ఎక్స్ డబల్ బార్ తోటి ఇండికేట్ చేస్తాము. చూడండి, ఇక్కడ ఎక్స్ డబల్ బార్ ఫార్ములా ఇచ్చారు, 1/k సమ్మేషన్ xi బార్. ఓకే, మీన్ వాల్యూస్, ద యావరేజెస్ ఆఫ్ శాంపుల్ మీన్స్. ఓకే, దట్ ఈస్ ఎక్స్ డబల్ బార్. నెక్స్ట్ ఆర్ బార్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే మీన్ అనమాట, మీన్ ఆఫ్ ఆర్ అనమాట. శాంపుల్ రేంజెస్కి మీన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ మనం రేంజెస్ క్యాలిక్యులేట్ చేసాం కదా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ గ్రూప్కి, R1, R2, R3 అప్ టు సో ఆన్ R10 అనుకుందాం. ఇప్పుడు అలా వచ్చిన రేంజ్ వాల్యూస్ అన్నిటికీ నెక్స్ట్ మీన్ క్యాలిక్యులేట్ చేయండి, దాన్ని ఆర్ బార్ తోటి ఇండికేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అంటే ఏం చెప్తున్నాము? థర్డ్ స్టెప్లో ఎక్స్ బార్ మీన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, రేంజ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి ఫర్ ఈచ్ సబ్ గ్రూప్కి. అలా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అగైన్ మీన్ ఆఫ్ ది ఆల్ మీన్స్, ఓవరాల్ మీన్స్ ఆర్ యావరేజ్ ఆఫ్ శాంపుల్ మీన్స్, ఎక్స్ డబల్ బార్ క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ఆర్ బార్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ కంట్రోల్ లిమిట్స్ ఫర్ ఎక్స్ బార్ చార్ట్. ఈ కంట్రోల్ లిమిట్స్ ఫర్ ఎక్స్ బార్ చార్ట్కి ఇవమ్మా ఫార్ములాస్. ఓకే, మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా కంట్రోల్ చార్ట్లో యూసిఎల్, సిఎల్, ఎల్సిఎల్ క్యాలిక్యులేట్ చేయాలని చెప్పి. సో ఇక్కడ మనం కన్స్ట్రక్ట్ చేసే ఎక్స్ బార్ చార్ట్ యొక్క కంట్రోల్ లిమిట్స్ చూడండి. ద కంట్రోల్ లిమిట్స్ ఫర్ ఎక్స్ బార్ చార్ట్ ఈజ్ గివెన్ బై ఎక్స్ డబల్ బార్ ప్లస్ A2 ఇంటూ ఆర్ బార్. ఈ ఫార్ములా దేన్ని బేస్ చేసుకొని తీసుకుంటున్నాం? 3 సిగ్మా లిమిట్స్ని బేస్ చేసుకొని. ఆల్రెడీ 3 సిగ్మా లిమిట్స్ చెప్పుకున్నాం కదా, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ టీ అని చెప్పి. సో ఆ యొక్క కన్సిడరేషన్ని బేస్ చేసుకొని ఎక్స్ బార్ చార్ట్కి కంట్రోల్ లిమిట్స్ అనమాట, ఎక్స్ డబల్ బార్ ప్లస్ ఆర్ మైనస్ A2 ఇంటూ ఆర్ బార్. ఇందులో యూసిఎల్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఎక్స్ డబల్ బార్ ప్లస్ A2 ఆర్ బార్. చూడండి, ఎప్పుడు ప్లస్ ఇండికేషన్ ఉన్నది యూసిఎల్కి రిప్రజెంటేషను. నెక్స్ట్ సిఎల్ సెంట్రల్ లిమిట్ ఆర్ సెంట్రల్ లైన్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఓన్లీ మీన్ని ఇండికేట్ చేయాలి, అంటే దట్ మీన్స్ ఎక్స్ డబల్ బార్. అండ్ ఎల్సిఎల్ లోయర్ కంట్రోల్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డబల్ బార్ మైనస్ A2 ఇంటూ ఆర్ బార్. ఇందులో మనకి ఇవన్నీ తెలిసినవే. ఎక్స్ డబల్ బార్ అంటే
మీన్ ఆఫ్ ది శాంపుల్ మీన్స్, అండ్ అలాగే ఆర్ బార్ అంటే మీన్ ఆఫ్ ది రేంజ్. అండ్ A2 చూడండి, A2 ఈజ్ ఈక్వల్ టు 3/D2 ఇంటూ స్క్వేర్ రూట్ n అంటున్నాం. ఓకే, ఇదంతా కూడా టేబులేటెడ్ వాల్యూస్ని బేస్ చేసుకొని తీసుకునేదనమాట. ఓకేనా? సో చూడండి, ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, సిన్స్ D2 ఈజ్ ఏ కాన్స్టెంట్ డిపెండింగ్ ఆన్ n. ఇక్కడ n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా. సో ఈ యొక్క నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మీద డిపెండ్ అయ్యి, అంటే శాంపుల్ అబ్జర్వేషన్స్ మీద డిపెండ్ అయ్యి D2 వాల్యూ అనేది ఉంటుంది. సో ఇప్పుడు దీనిని మనం బేస్ చేసుకొని A2 వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయాలి. దట్ మీన్స్ క్యాలిక్యులేట్ చేయడం అంటే టేబులేటెడ్ వాల్యూస్ ద్వారా వాటిని మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. చూడండి, A2 ఈజ్ ఈక్వల్ టు 3/D2 root n, also depend only on n, and its values have been computed and tabulated for different values of n from 2 to 25 and are given in the table. ఓకే, మనం ఫస్ట్ ఇయర్లో అండ్ అలాగే సెకండ్ ఇయర్లో నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో కానీ అండ్ శాంప్లింగ్ మెథడ్స్ చేసేటప్పుడు టీ టెస్ట్లు, ఎఫ్ టెస్ట్లు, chi-square టెస్ట్లు అండ్ ఇలాగా ప్రతి టెస్ట్కి కూడా టేబులేటెడ్ వాల్యూస్ తీసుకొని చేసేవారు, అవునా? ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ A2 వాల్యూ కూడా ఇక్కడ మనం తీసుకునే n నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఆ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎక్కడి నుంచి ఎంతవరకు తీసుకోవచ్చు అంటున్నారు? మనకున్న లిమిట్ ప్రకారం 2 నుంచి 25 వరకు తీసుకోవచ్చు అనమాట ఆ యొక్క నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు మనం తీసుకున్న ఈ యొక్క నెంబర్ ఆఫ్ శాంపుల్ అబ్జర్వేషన్స్ మీద డిపెండ్ అయ్యి ఈ యొక్క A2 వాల్యూ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇవి మనకి కంట్రోల్ లిమిట్స్ ఫర్ ఎక్స్ బార్ స్టార్ట్. ఓకే, సింపుల్గా ఇక్కడ మనకి ఫార్ములా గుర్తుపెట్టుకోవాలంటే కంట్రోల్ లిమిట్స్ ఫర్ ఎక్స్ బార్ స్టార్ట్ ఆర్ ఎక్స్ డబల్ బార్ ప్లస్ ఆర్ మైనస్ A2 ఇంటూ ఆర్ బార్. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ వచ్చి కన్స్ట్రక్షన్ ఆఫ్ కంట్రోల్ చార్ట్ ఫర్ ఎక్స్ బార్. ఇది ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో మీకు ఇండికేట్ చేశాను, మళ్ళీ అదే చూపిస్తున్నాను. చూడండి, ఈ ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకోవాలమ్మా? శాంపుల్ సబ్ గ్రూప్స్ తీసుకోవాలి. మనం ఎన్ని నెంబర్ ఆఫ్ సబ్ గ్రూప్స్ అయితే తీసుకున్నామో ఆ సబ్ గ్రూప్స్ అన్నిటినీ ఎక్స్ యాక్సిస్ మీద ఇండికేట్ చేయాలి. అండ్ ఈ వై యాక్సిస్ వచ్చేసరికి ఇది క్వాలిటీ స్కేల్ అని చెప్పాను. మనం ఏ చార్ట్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నామో ఆ యొక్క వాల్యూస్ని ఇక్కడ ఈ వై యాక్సిస్ మీద రిప్రజెంట్ చేయాలని చెప్పాను. ఓకే, ఇప్పుడు మనం కన్స్ట్రక్ట్ చేసేది ఎక్స్ బార్ చార్ట్ కాబట్టి ఈ వై యాక్సిస్ మీద ఎక్స్ బార్ వాల్యూస్ని ఇండికేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ యూసిఎల్. యూసిఎల్ అంటే అప్పర్ కంట్రోల్ లిమిట్. అక్కడ మనకు ఉన్న ఫార్ములాని బేస్ చేసుకుని ఒక వాల్యూ వస్తుంది కదమ్మా, ఆ వాల్యూని వై యాక్సిస్కి ఇలాగా డాటెడ్ లైన్స్ తోటి యూసిఎల్ని డ్రా చేస్తాం. అండ్ అలాగే ఎల్సిఎల్, ఆ వచ్చిన వాల్యూని బేస్ చేసుకొని ఇక్కడ ఎల్సిఎల్ని కూడా ఇక్కడ ఎక్స్ యాక్సిస్కి ఇలాగా ప్యారలల్గా డాటెడ్ లైన్స్ తోటి డ్రా చేస్తాం. నెక్స్ట్ సిఎల్ అంటే ఎక్స్ డబల్ బార్, ఆ వచ్చిన వాల్యూని కూడా వై యాక్సిస్ మీద ఇండికేట్ చేస్తూ దాన్ని బోల్డ్ అంటే డార్క్ లైన్ తోటి సిఎల్ని ఇండికేట్ చేయాలి. అండ్ ఇవన్నీ కూడా శాంపుల్ పాయింట్స్. ఓకేనా? అంటే మనకి వచ్చిన మీన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇక్కడ మనం కన్స్ట్రక్ట్ చేసేది మీన్ కదమ్మా వాల్యూస్. సో ఆ యొక్క మీన్ వాల్యూస్ని మనం బేస్ చేసుకొని ఈ యొక్క శాంపుల్ పాయింట్స్ అన్నిటినీ ఇక్కడ ఇండికేట్ చేసుకొని ఆ ప్రతి పాయింట్ని కూడా ఇలాగా స్కేలు పెన్సిల్ యూజ్ చేసి వాటిని ఇలాగా కనెక్ట్ చేస్తూ వెళ్ళాలన్నమాట. సో ఫైనల్గా కన్క్లూజన్ ఏం చెప్పుకున్నాము? మనం డ్రా చేసిన ఈ శాంపుల్ పాయింట్స్ అన్నీ కూడా ఈ వితిన్ ఆర్ ఇన్ బిట్వీన్ యూసిఎల్ అండ్ ఎల్సిఎల్ మధ్యలో ఉంటేనే మనం తీసుకున్న శాంపుల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇన్ కంట్రోల్లో ఉన్నట్టు, లేకపోతే అంటే ఇవి దాటి వెళ్తే అంటే అబవ్ యూసిఎల్ కానీ ఆర్ బిలో ఎల్సిఎల్ కానీ వస్తే కనుక వాటిని మనం అవుట్ ఆఫ్ కంట్రోల్ కింద కన్సిడర్ చేయాలి. సో ఫైనలీ
సిక్స్త్ పాయింట్ వచ్చి ఇంటర్ప్రిటేషన్. ఇఫ్ ఆల్ ద పాయింట్స్ ఆర్ in between UCL and LCL, the process is under control. If any one or more points lie outside the control limits, it is considered that the process is out of control, which indicates the presence of assignable causes in the process. అంటే ఏం చెప్తున్నారు? ఫైనల్గా కన్క్లూజను, మనం డ్రా చేసిన ఈ యొక్క శాంపుల్ పాయింట్స్ అన్నీ కూడా ఇన్ బిట్వీన్ యూసిఎల్ అండ్ ఎల్సిఎల్ మధ్యలో ఉంటేనే మనం తీసుకున్న ప్రాసెస్ అనేది అండర్ కంట్రోల్లో ఉన్నట్టు. ఇవి వన్ ఆర్ మోర్ పాయింట్స్, ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఈ యొక్క లిమిట్స్ దాటి వెళ్తే కనుక వాటిని అవుట్ ఆఫ్ కంట్రోల్ కింద చెప్తున్నాము. అండ్ దానిని బేస్ చేసుకొని మనం ఏం ఇండికేషన్ ఇస్తున్నాము? ఇట్ ఈజ్ రిప్రజెంట్స్ ఏ presence of assignable causes in the process. ఓకే, ఇది మనం ఎక్స్ బార్ చార్ట్ కన్స్ట్రక్ట్ చేయడానికి ప్రొసీజర్ అనమాట. ఓకే, అంటే మెయిన్ 6 స్టెప్స్: మెజర్మెంట్ తీసుకోవడం, నెక్స్ట్ సెలెక్షన్ ఆఫ్ ది శాంపుల్ సబ్ గ్రూప్స్, ఈ శాంపుల్ సబ్ గ్రూప్స్ని బేస్ చేసుకొని ఎక్స్ బారు ఆర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం, అండ్ ఎక్స్ డబల్ బారు ఆర్ బారు క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ కంట్రోల్ లిమిట్స్ ఫర్ ఎక్స్ బార్ చార్ట్, అంటే దట్ మీన్స్ ఎక్స్ డబల్ బార్ ప్లస్ ఆర్ మైనస్ ఏ టు ఆర్ బార్. ఈ యొక్క వాల్యూస్ని బేస్ చేసుకొని కంట్రోల్ లిమిట్స్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఈ కంట్రోల్ లిమిట్స్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఎక్స్ బార్ చార్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తాం అనమాట. అంటే ఎక్స్ యాక్సిస్ మీద సబ్ గ్రూప్స్, వై యాక్సిస్ మీద క్వాలిటీ స్కేలు అండ్ శాంపుల్ పాయింట్స్, యూసిఎల్, ఎల్సిఎల్, సిఎల్, వీటినన్నిటినీ మనం బేస్ చేసుకొని ఇక్కడ ఎక్స్ బార్ చార్ట్ని కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ యొక్క చార్ట్ని మనం బేస్ చేసుకొని కన్క్లూజన్ ఇవ్వడం జరుగుతుంది. మనం తీసుకునే యొక్క శాంపుల్ నెంబర్ ఆఫ్ శాంపుల్ పాయింట్స్ అన్నీ కూడా బిట్వీన్ లిమిట్స్ మధ్య ఉంటే అండర్ కంట్రోల్ అని, ఆర్ అవి దాటి వెళ్తే కనుక అవుట్ ఆఫ్ కంట్రోల్ అని చెప్తాం అనమాట. ఇది ఫైనల్గా మనకి ఎక్స్ బార్ చార్ట్ కన్స్ట్రక్షన్ అండ్ ఇట్స్ ప్రొసీజర్. సో దీని మీద మనం ప్రాబ్లం చేస్తే ఇంకా క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.